హలో హాయ్ వెల్కమ్ టు కేవీకే ట్రేడింగ్ కాన్సెప్ట్స్. ఈరోజు మనం మ్యాథ్స్ బేస్డ్ ట్రేడింగ్ గురించి తెలుసుకుంటున్నాం. ఇక్కడ కొన్ని లైన్స్ డ్రా చేసాము, ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవన్నీ కూడా. ఇది బేస్డ్ ఆన్ మ్యాథ్స్, దీని వెనకాల మ్యాథ్స్ ఉన్నాయన్నమాట, క్యాల్కులేషన్స్. బేస్డ్ ఆన్ మ్యాథ్స్ క్యాల్కులేషన్స్ ఈ లెవెల్స్ అనేవి డ్రా చేయడం జరిగింది. చూడండి ఈరోజు ఎంత అక్యురేట్గా వెళ్ళిందో చూడండి. మనం ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని ఎలా ట్రేడ్ చేయాలంటే, ఏదైనా లెవెల్ క్రాస్ అయితే, ఇప్పుడు బులిష్ అనుకోండి, కాల్ సైడ్ అనుకోండి, ఇక్కడ ఈ గ్రీన్ లైన్ క్రాస్ అవ్వాలి మనకి. లేదా ఇదే బేస్ తీసుకొని కూడా ట్రేడ్ చేయవచ్చు. ఓకే, లేదు కొంచెం వెయిట్ చేసి తీసుకుంటామంటే, ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అక్కడ మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. టార్గెట్ వచ్చి నెక్స్ట్ ఈ లెవెల్. ఓకే, ఇక్కడ క్రాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇక్కడ క్రాస్ అయినప్పుడు టార్గెట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ క్రాస్ అయినప్పుడు టార్గెట్ అక్కడ ఉంటుంది. దీనివల్ల మనకి ఓవర్ ట్రేడింగ్ కూడా తగ్గుతుంది మనకి. మనం ప్రాఫిట్ వచ్చాము, ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ప్రాఫిట్ వచ్చింది, బస్ ఎగ్జిట్ అయిపోతారు అలా. ఇంకొకటి డౌన్ సైడ్ కూడా, ఇప్పుడు ఇక్కడ డౌన్ క్లోజ్ అయింది, ఇక్కడ డౌన్ సైడ్ క్లోజ్ అయితే నెక్స్ట్ లెవెల్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ కూడా డౌన్ క్లోజ్ అయితే ఈ లెవెల్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ ఆరెంజ్ ఉందా, ఇక్కడ క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వరకు. చూడండి ఇక్కడ ఎంత మంచి సపోర్ట్ తీసుకుందో. ఇక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు కూడా మీరు ట్రేడ్ చేయవచ్చు. లేదంటే ఇక్కడ పైన అప్ సైడ్ ఇక్కడ క్రాస్ అయిందా, మళ్ళీ ఇక్కడ ఆరెంజ్, ఇక్కడ క్రాస్ అయినప్పుడు ట్రేడ్ తీసుకొని నెక్స్ట్ లెవెల్ వరకు ట్రేడ్ చేసుకోవచ్చు. 1 లెవెల్ టు 1 లెవెల్ అనమాట. ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్ వరకు మీరు క్రాస్ అయినప్పుడు, ఏదైనా లైన్ క్రాస్ అయినప్పుడు ట్రేడ్ తీసుకొని నెక్స్ట్ లెవెల్ వరకు మీరు ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ లెవెల్స్ అండి, చాలా రెస్పెక్ట్ ఇస్తుంది ఈ లెవెల్కి. చూడండి మనం ప్రీవియస్ డే కూడా చూద్దాము ఒకసారి. ప్రీవియస్ డే చూస్తే మనకి ఇంకొక ఐడియా వస్తుంది. చూడండి ఎంత న్యారో ఉండింది ఆ రోజు, చూసావా? ఈరోజు న్యారో మొత్తం ఓన్లీ 2 లెవెల్స్ మధ్యలోనే ఉంది మార్కెట్ మనకి. చూసారా ఎంత అక్యురేట్? చూడండి ఈ లెవెల్స్ మధ్యలోనే ఉంది మనకి, అవునా? క్రాస్ అయితే నెక్స్ట్ మీరు ఇది క్రాస్ అయిన తర్వాత, క్లోజ్ అయిన తర్వాత తీసుకుంటేనేమో ఇక్కడ టార్గెట్ లేదు. ఇప్పుడు ఇది విత్ ఇన్ ద మార్కెట్లో ఉంది కాబట్టి ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు, లేవు ఇక్కడ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు ట్రేడ్ చేసుకోవచ్చు. లేదా అవాయిడ్ చేయవచ్చు. ఈ బిట్వీన్ ట్రేడ్ మేము అవాయిడ్ చేస్తాము అనుకుంటే సేఫ్ ట్రేడర్స్ అవాయిడ్ చేయవచ్చు. లేదా సెల్లర్స్ అనుకోండి, ఇక్కడ సెల్ పెట్టుకోవచ్చు అండి, ఇక్కడ సెల్ పెట్టుకోవచ్చు. ఇంకా అంతకన్నా ముందు రోజు చూద్దాం. చూడండి ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ కింద నుంచి వచ్చింది ఇక్కడికి మనకు, అవునా? ఇది ఈరోజు కూడా ఈ బిట్వీన్ లెవెల్స్లో ఉంది మనకి, ఇక్కడ ఈ గ్రీన్ అండ్ ఆరెంజ్ లెవెల్స్ మధ్యలో. ఇక్కడ క్రాస్ అయ్యి క్లోజ్ అయింది, నెక్స్ట్ కూడా కంటిన్యూషన్ వచ్చింది, నెక్స్ట్ ఆ లెవెల్ వరకు వచ్చింది మనకి, అవునా? అట్లా. సో నెక్స్ట్ డే కూడా చూద్దాం. అంతకన్నా ముందు రోజు బ్యాక్కి వెళ్తున్నాను, బ్యాక్ టెస్టింగ్ లాగా మీకు నేను బ్యాక్కి వెళ్తున్నాను. చూడండి ఈరోజు ఇక్కడ క్రాస్ అయినప్పుడు సేఫ్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ తీసుకుంటాం, నెక్స్ట్ లెవెల్కి మనం టార్గెట్ రీచ్ అయిపోయింది, బస్ క్లోజ్ చేసేస్తాం. ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత కూడా డౌన్ సైడ్ క్లోజ్ అయిన తర్వాత చేసుకోవచ్చు, ఇక్కడ వరకు వచ్చేసింది, బస్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూషన్ లేదు, వదిలేస్తాం. డౌన్ సైడ్ వచ్చింది తీసుకుంటాం, ఇక్కడ డౌన్ సైడ్ వచ్చింది తీసుకుంటాం. ఓకే, అట్లా చూడండి మ్యాక్సిమం అక్యురేట్ ట్రేడ్స్ ఉంటాయి మీకు, మ్యాక్సిమం అక్యురేట్. ఓవర్ ట్రేడింగ్ కూడా తగ్గుతుంది. ఎక్కడంటే ఏ లెవెల్లో ఆ లెవెల్, ఎక్కడంటే అక్కడ ట్రేడ్ తీసుకోకుండా ఒక లాజిక్ బేస్డ్ ట్రేడింగ్ ఉంటుంది. ఇది మ్యాథ్స్ బిహైండ్ ట్రేడింగ్ అని. చూడండి ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ తీసుకుంటారు, ట్రేడ్ చేస్తారు. బట్ మీకు ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ డిపెండ్స్. కొంతమంది స్టాప్ లాస్ ఎక్కువ పెట్టుకుంటారు, కొంతమంది తక్కువ పెడతారు. ఓకే, స్మాల్ క్యాప్ స్టాప్ లాస్ అనుకోండి, హిట్ అయింది అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ టచ్ అయిందా, నెక్స్ట్ కూడా వెళ్ళిందా, 2 లెవెల్స్, ఇక్కడ ఒక స్టాప్ లాస్ కానీ ఇక్కడ 2 ట్రేడ్స్ సక్సెస్ అయ్యాయి అట్లా. ఓకే, ఇప్పుడు కిందకు వచ్చి మళ్ళీ పైన ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకోవచ్చు.
ఇక్కడ చూడండి ఈ లెవెల్ సేఫ్ ప్లేయర్స్ ఇక్కడ తీసుకుంటారు కదా, ఇక్కడ వరకు వచ్చిందా, నెక్స్ట్ 2 లెవెల్స్ వచ్చిందా, హ్యాపీయా? చూడండి ఇంకా బ్యాక్ వెళ్ళి చూపిస్తాను మీకు. చూడండి ఈరోజు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ క్రాస్ అయిన తర్వాత తీసుకుని, కాకపోతే ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాన్లే నెక్స్ట్ లెవెల్ టచ్ అయింది, సో మనకు అక్కడ ట్రేడ్ దొరకదు. కింద క్లోజ్ అయిన తర్వాత తీసుకుంటాము, ఇక్కడ టచ్ అయిపోయింది, ఇక్కడ క్లోజ్ అయింది, ఈ లెవెల్ వరకు కూడా వచ్చేసింది మనకు కంటిన్యూగా. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా క్లోజ్ అయిన తర్వాత తీసుకుంటే ఇక్కడ వరకు వచ్చింది. అప్ సైడ్ క్లోజ్ అయినాక తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇన్ కేస్ మళ్ళీ ఇక్కడ తీసుకుంటే కూడా కంటిన్యూగా 2 లెవెల్స్ వచ్చేసినాయి. ఇంత అక్యురేట్ చూడండి. చాలామంది ఇక్కడ మనకు ట్రేడ్ దొరికితే బాగుండు అనుకుంటారు, ఇంత పెద్ద మూమెంట్ కదా మనకి ఇక్కడ ట్రేడ్ దొరికితే ఎంత బాగుండు అని. అవునా, మన లాజిక్ ప్రకారం ఏంది, ఇక్కడ క్రాస్ అయిందంటే తీసుకోవచ్చు కదా, తీసుకుంటాను ఇక్కడ ఆటోమేటిక్గా. చూడండి ఎంత మంచి ట్రెండ్ దొరుకుతుందో నీకు. ఇక్కడ వరకు చూస్తావు, నెక్స్ట్ లెవెల్ చూస్తావు, మేబీ ఇక్కడ వరకు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ మళ్ళీ రెడ్ వచ్చింది, ఇక్కడ బ్యాక్ సైడ్ ఎగ్జిట్ అయి ఉంటాం. బట్ మళ్ళీ ఇక్కడ క్రాస్ అయిన తర్వాత అయితే తీసుకోవచ్చు కదా ఇక్కడ. అవునా, ఎంత మంచి ట్రేడింగ్ డేస్ అండి, ఎంత మంచి లెవెల్స్. ఇది మ్యాథ్స్ బిహైండ్ ద ట్రేడింగ్ అని కాన్సెప్ట్, చాలా సక్సెస్ఫుల్ కాన్సెప్ట్, మోర్ అక్యురేట్ అండి. స్టాప్ లాస్ ఉండేయని ఉంటాయి, స్టాప్ లాస్లు ఉంటాయి, బట్ సక్సెస్ ట్రేడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మెయిన్గా మీ ఓవర్ ట్రేడింగ్ తగ్గుతుంది. ప్రతి క్యాండిల్కి ట్రేడ్ తీసుకుంటుంటారు కొంతమంది, డేలో 20 ట్రేడ్స్ 10-20 తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో కొన్ని తగ్గుతుంది మీకు. అవునా, కొన్ని ట్రేడ్స్ ఇంపార్టెంట్ లెవెల్లో మనం ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి కొన్ని ట్రేడ్స్ తగ్గుతాయి. ఓకే, సెల్లింగ్ చేసుకునే వాళ్ళు కానీ బై చేసేవాళ్ళు కానీ ఎవరికైనా వర్క్ చేస్తుందండి ఇది. చూడండి ఈరోజు చూద్దాం. ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్. అవునా, ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసింది. పైన లెవెల్ మనకి బ్రేక్ చేయలేదు, కింద బ్రేక్ చేసింది. రిస్క్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే చేస్తారు, ఇక్కడ వరకు వచ్చింది. అవునా, ఎస్. పైనకి మళ్ళీ బ్రేక్ చేసిందా, చేయలేదు, కిందికి బ్రేక్ చేసింది. సో చేసుకుంటే ఇక్కడ దాకా మళ్ళీ వస్తుంది నెక్స్ట్ లెవెల్. మన లెవెల్స్ కూడా చిన్న అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి కడతాం, ఇక్కడికి టార్గెట్ రీచ్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోతాం. అరే ఇంకా వెళ్ళాలని చూస్తే మళ్ళీ బ్యాక్ అవుతాం. అవునా, అలా ఇన్ కేస్ క్యాండిల్లో మూమెంట్ ఉంది అంటే మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని వెళ్ళవచ్చు. అవునా, ఇక్కడ క్రాస్ చేసింది అనుకోండి, మన లెవెల్ మాత్రం ఇక్కడనే స్టాప్ లాస్. అవునా, అట్లా ఇక్కడ పైన క్రాస్ అయింది, ఇక్కడ వరకు వెళ్ళింది. కోర్స్ కొంచెం టచ్ అవ్వకముందే కాస్త ముందే వచ్చేసింది. కోర్స్ ఎగ్జిట్ అవ్వచ్చు, లేదంటే స్టాప్ లాస్ అనుకుందాం. కానీ నెక్స్ట్ ఇక్కడ సక్సెస్ అయింది టార్గెట్. అవునా, అట్లా ఇక్కడ ఒక ట్రేడు ఇది తీసుకోవచ్చు, బట్ ఓకే ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ నెక్స్ట్ ప్రీవియస్ డే చూద్దామని ఇంకా బ్యాక్ వెళ్ళి చూద్దాము. చూడండి ఇలా ఉంటుంది. అవునా, ఈరోజు ఇక్కడ ఈ లెవెల్లో ఉంది, మొత్తం ఫస్ట్ 3 క్యాండిల్స్ వచ్చేసి ఇక ఈ లెవెల్లో సెటిల్ అయిపోయింది. ఎంత అక్యురేట్ లెవెల్స్ చూడండి, అక్యురేట్ లెవెల్స్. ఇంత అక్యురేట్ లెవెల్స్ అనేది మీకు కష్టం అండి. ఇది మ్యాథ్స్ బేస్డ్ కాబట్టి మనకి ఇంత అక్యురేట్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్, ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది. అవునా, సమ్ డేస్ ఉంటాయి చెప్తున్నాను, మొత్తం 100% అని ఉండదు, సమ్ డేస్ ఉంటాయి. కానీ ఆల్రెడీ ఇక్కడ మీరు తీసుకోవచ్చు ట్రేడ్ ఇక్కడ. అవునా, ఎవరైనా 100% అంటే అది తప్పండి, మోసం. ఎక్కడైనా ఉంటుంది, ఏ స్ట్రాటజీ ఎంత పెద్ద స్ట్రాటజీలో అయినా. కానీ ఎక్కువ శాతం మనకి ఎక్కువ అక్యురేట్ ఉన్నది చూసుకోవాలి అంతే. ఎక్కువ శాతం మనకి సక్సెస్ ఇచ్చే చూసుకోవాలి అంతే. చూడండి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అనుకుందాం, నెక్స్ట్ తీసుకుంటాం ట్రేడ్. చూడండి ఇక్కడ హిట్ అయిందా, డౌన్ సైడ్ వచ్చినా కానీ చూడండి. ఓకే, ఇక్కడే అయిపోతాయి మనం. ఇక్కడ వరకు ఒక 2 ట్రేడ్స్ మనకు సక్సెస్ అయిపోతాయి. విత్ ఇన్ రేంజ్ ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఇష్టం. సెల్లర్స్ అయితే పెట్టుకోవచ్చు, బోత్ సైడ్ సెల్ పెట్టుకోవచ్చు. చూడండి ఇంపార్టెంట్ లెవెల్స్ మనకి చూడండి, బయింగ్ వచ్చింది, బుల్లిష్ వచ్చింది ఈరోజు. ఇక్కడ చూసారు కింద బుల్లిష్ ఫ్లాగ్ చూడండి, మన ఫ్లాగ్ కూడా వచ్చింది, గ్రీన్ ఫ్లాగ్, పచ్చ జెండా వచ్చేసింది చూడండి. బుల్లిష్ డేస్ మంచి బుల్లిష్ ఫ్లాగ్స్ వస్తాయి. బుల్లిష్ ఫ్లాగ్ వచ్చినప్పుడు మీకు మంచి బుల్లిష్ ఉంటుంది, చూపిస్తా. ఇక్కడ మీరు మిస్ అయ్యారా? బుల్లిష్ ఫ్లాగ్ వచ్చినప్పుడు ఎంత బుల్లిష్ ఉంటుందో, ఎంత పాయింట్స్ చూడండి. ఇక్కడ ఈరోజు మిస్ అయింది కదా, ఇంకా చూడండి మిస్ కాలేదండి, ఇక్కడ వచ్చింది చూసారా, బుల్లిష్ డే అని చెప్పి ముందు నుంచే మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం ఈరోజు బుల్లిష్ ఉంటుందని. ఇక్కడ బుల్లిష్ వచ్చేసింది చూసారా, ఇంత పాయింట్ ఇక్కడ నుంచి. ఆ రోజు 5 రూపీస్, ఆల్మోస్ట్ 3 రూపీస్ నుంచి 99 రూపీస్కి వెళ్ళింది ఆ రోజు. 3 రూపీస్, 5 రూపీస్ వేసుకోండి, 10 రూపీస్ వేసుకోండి, 10 రూపీస్ నుంచి 90 అంటే ఎంత? అందుకే అది గ్రీన్ ఫ్లాగ్, పచ్చ జెండా వచ్చేసింది ఆ రోజు. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. కొన్ని రోజులు ఫాలో కాండి, చూడండి ఇంపార్టెంట్ లెవెల్స్. ఓకే, మీకు రేపు మార్నింగ్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఇస్తాను, ఆ ఇంపార్టెంట్ లెవెల్స్ ఫాలో కాండి, చూసుకోండి ఒకసారి. ఓకే, రేపు మీకు ఇంపార్టెంట్ లెవెల్స్ ఇస్తాను. ఓకే, రేపు ఫాలో కాండి, రేపు చూడండి. మార్నింగ్ 9:15కి మీకు ఇంపార్టెంట్ లెవెల్స్ ఇస్తాను. ఓకే, చూడండి బులిష్ వచ్చింది, ఎంత బాగా వచ్చిందో అండి ఈరోజు. ఓకే, ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ అన్నీ కూడా దీని వెనకాల మ్యాథ్స్ అండి, మ్యాథ్స్ బిహైండ్ ట్రేడింగ్. ఓకే, రైట్, బాయ్.